తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2 రోజులకే కేసీఆర్ తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. దీంతో ఆయన కాలుకు గాయం కాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సూచన మేరకు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాసేపట్లో ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలందరినీ అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2 రోజులకే కేసీఆర్ తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. దీంతో ఆయన కాలుకు గాయం కాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల సూచన మేరకు కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. ఇక గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ చేశారు. అయితే చాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలందరినీ అసెంబ్లీకి చేరుకున్నారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత కొన్ని రోజులకే కేసీఆర్ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయారు. కాలుకైతే గాయం జరిగింది. అయితే శాసనసభ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఆయనకి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, అదేవిధంగా విప్పు అడ్లూరు లక్ష్మణ్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. ప్రసాద్ కుమార్ కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన అక్కడి నుంచి అసెంబ్లీ లోపల లాంజ్లోకి వచ్చారు. లాంజ్లో పివి నరసింహారావు చిత్రపటం వద్ద ఆయన కొద్దిసేపు కూర్చున్నారు. అక్కడే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కేసీఆర్ను కలిసి ఆయన యొక్క యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అందరినీ పేరు పేరున కేసీఆర్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, అదేవిధంగా పార్టీ ముఖ్య అందరినీ కూడా ఆయన పేరు పేరున పలకరించారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన బయలుదేరి కారులో మళ్ళీ నందినగర్లో ఆయన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా కేసీఆర్ ఇక్కడికి 12:25 ఇక్కడికి చేరుకున్నారు. ఆయన కారులోంచి దిగడంతో స్టిక్ సహాయంతోనే, కర్ర సహాయంతోనే ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. ముఖ్యంగా డిసెంబర్ 7వ తారీఖు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన రాత్రి ఆయన ఫామ్ హౌస్కు వెళ్లారు. అక్కడ ఫామ్ హౌస్లోనే ఆయన కాలు జారి కింద పడడంతో ఆయన తుంటి ఎముకకు గాయమైంది. వెంటనే ఆయనను హాస్పిటల్ తీసుకొచ్చారు. శస్త్రచికిత్స కూడా చేశారు. తుంటి ఎముక మార్పిడి కూడా జరిగింది. ఆ తర్వాత వారం రోజుల పాటు ఆయన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నందినగర్లో నివాసానికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్కు వెళ్ళిపోయారు. ఫామ్ హౌస్లోనే ఫిజియోథెరపీ డాక్టర్ల సహకారంతో ఆయన నడక ప్రాక్టీస్ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆయన ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే ఆయన కొంతమేరకు కోలుకున్నట్టుగానే మనం విజువల్స్లో మనం కొద్దిసేపటి ఆయన చూసాం. ఆయన కోలుకున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చాలా కాలంగా పార్టీకి ఆయన దూరం అవ్వడంతో చాలామంది నేతలంతా కూడా ఆయన చూసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ రాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు. అనంతరం ఆయన లోపలికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి కార్యక్రమాన్ని ముగించుకొని ఆయన మళ్ళీ తన నివాసానికి బయలుదేరి
వెళ్లారు. అయితే ఈ నెల 17వ తారీఖు నాడు కేసీఆర్ పుట్టినరోజు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నారు. 17వ తారీఖు తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తారని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ యాక్టివిటీస్ పూర్తి స్థాయిలో నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా కాలంగా పార్టీకి దూరం ఉండదు, క్యాడర్ కొంత నిరాశలో కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో క్యాడర్ నిశ్చయంగా మారింది. అయితే ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటరీ నియోజకవర్గాల వరుస సమావేశాలు కూడా తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఇక మరోవైపు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్గా కూడా సమీక్షా సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ వస్తేనే కొంత పార్టీకి పునర్వైభవం వస్తుంది, ఆయన పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటేనే కొంత క్యాడర్ ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవుతారు, ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని కూడా పార్టీ ముఖ్య నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి, త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనటువంటి పరాజయాన్ని తేరుకొని ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ అవసరం పార్టీకి ఎంతో ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి క్యాడర్ నుంచి వస్తున్నటువంటి వాదన. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఆశిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పథకాల్లో అమల్లో వైఫల్యం చెందిన ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న క్రమంలో కేసీఆర్ వాణి గట్టిగా వినిపిస్తేనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవచ్చు, ఖచ్చితంగా మళ్ళీ మనల్ని ఆదరిస్తారు అనే ఒక భావన మన ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల నుంచి వ్యక్తమవుతున్న కింది స్థాయి నుంచి వ్యక్తమైన నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ భావిస్తున్న క్రమంలో ఇక నుంచి యాక్టివ్గా కేసీఆర్ పార్టీ కార్యక్రమంలో పాల్గొబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.